సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు గొలుగొండ మండలం కేడిపేట గ్రామం రావడం జరిగింది. అయితే ఆ పార్టీ నాయకులతో మాట్లాడే ముందు ఒకసారి పత్రికా పెద్దలతో మాట్లాడాలని చెప్పి మరి సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, మీ అందరూ కూడా 40 years ఇండస్ట్రీ అని చెప్పుకున్న అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ అనే అనుకునే అయ్యన్న పాత్రుడు అనకాపల్లి ఎంపీ సీటు నాకు కొడుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, నాన్ లోకల్కి ఇవ్వకూడదు, ఎక్కడి నుంచి వస్తారు పోతారు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పిన అయ్యన్న పాత్రుడు మాడుగుల సభలో చంద్రబాబు సాక్షిగా చంద్రబాబు సమక్షంలో నా కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వని అని అడుక్కున్న అయ్యన్న పాత్రుడు మరి ఈరోజు చూస్తే ఏమైంది ఎంపీ టికెట్ అని అడుగుతున్నా. చాలా చెప్పాడు అయ్యన్న పాత్రుడు, లోకల్కే ఇవ్వాలి, నాన్ లోకల్కి ఇవ్వడానికి వీల్లేదు, ఎవడెవడో వస్తున్నాడు పోతాడని చెప్పిన అయ్యన్న పాత్రుడు ఈ రోజు మరి ఎంపీ టికెట్ మరి వేరే వాళ్ళకి ఇస్తే ఎలా ఒప్పుకున్నారంటే ఆయన అక్కడ కడప నుంచి ఇక్కడ రావడం జరిగింది. అంటే దానికి కారణం ఏంటంటే ముడుపులు అందాయి, కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని ఈ రోజు అయ్యన్న పాత్రుడు వంగి వంగి దండం పెడుతున్నాడు. అంటే దీన్ని అయ్యన్న పాత్రుడు అనికంటే ఈయన అవినీతి పాత్రుడు అంటే మంచిది. ఈయన అవినీతి అంతా అంటే ముడుపులు తీసుకొని మరి ఒక ఎంపీ ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చినప్పటికి కూడా ఈయన ఒప్పుకున్నాడంటే కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడు. అలాగే వాళ్ళ కుమారుడు పెట్టలదారు ఉన్నాడు, మరుగొచ్చాడు, ఆడు కూడా నేనే ఎంపీ మొన్నటి వరకు కూడా చెప్పాడు. మరి ఆయన కూడా చెప్పాడు ఎవడెవడో వస్తున్నాడు ఎవడెవడో పోతున్నాడని చెప్పి చాలా లెక్చర్లు ఇచ్చాడు. మరి ఆయన ఏం చేశాడు? ఈ రోజు కూడా ఆయన నిన్న వంగి వంగి దండాలు పెడుతున్నాడు ఎంపీ. అంటే ఈ అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు ప్యాకేజీ స్టార్స్, వీళ్ళందరూ కూడా ప్యాకేజీ స్టార్లు అంటే డబ్బులు తీసుకొని మరి ఎంపీ టికెట్ని అమ్ముకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు. అలాగే నిన్న చూసాం అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు ఎక్కడో నర్సీపట్నం నోకాలతల్లి టెంపుల్ గురించి మాట్లాడతాడు. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా, మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నా తెలియట్లేదు. ఒక తలక మాసినాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఏమంటాడంటే ఆనాడు 10 లక్షల రూపాయలు అక్కడక్కడ దండి నోకాలతల్లి టెంపుల్ కట్టారు. అదే విషయం ఏం చెప్పాం, దండి కట్టాడని. కానీ 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి తెచ్చి తేలని పరిస్థితి అయింది. ఆ టైంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో బిల్లులు చేసి మరి గుడి కంప్లీట్ దగ్గరలో వచ్చింది. మేము 40 లక్షల రూపాయలు మేము ఇస్తే మేమే కట్టామంటాడు అయ్యన్న పాత్రుడు. అయ్యన్న పాత్రుడు సామెత చెప్తూ ఉంటాడు, ఎవడికో పుట్టిన బిడ్డని నాదంటాడు నాదంటే ఏదో సామెత చెప్తాడు. ఇప్పుడు సేమ్ అలాగే ఉంది. మేము జగనన్న ప్రభుత్వంలో 40 లక్షల రూపాయలు నోకాలతల్లి టెంపుల్కి ఇస్తే మేము తెచ్చేవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి తలకు మాసినాడు మాటలు ఏ విధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీకు చెప్పాలి, నియోజక స్థాయిలో మీరందరూ పత్రికా ప్రజలు ఉన్నారు కనుక టిడ్కో గృహాల గురించి చెప్పాలి. టిడ్కో గృహాలు 2018లో శాంక్షన్ అయిన 128 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించారు. ఒక 15 నెలల్లో పూర్తి కావాల్సిన టిడ్కో గృహాలు నర్సీపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత కంప్లీట్ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చింది, అప్పటికి చేసింది ఎంతండి 128 కోట్లకి ఆయన కేవలం 35 కోట్ల రూపాయలతోనే పని చేయించాడు అక్కడ. మిగతాది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 కోట్ల రూపాయలతో చేయించాం. సుమారుగా ఇప్పటికే 75 కోట్ల పేమెంట్ కూడా ఇచ్చాం. అంటే ఆయన కాలంలోనే 128 కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సింది చేయలేకపోయాడు. ఆయన చేయలేకపోయాడు సరికదా ఏం చేశాడు, టిడ్కో వాళ్ళందరినీ బెదిరించి కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయినప్పుడు కూడా వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలతో వాళ్ళ ఇల్లు కట్టుకున్న సంగతి ఈ నిజమైన ప్రజలందరూ తెలుసు. నువ్వు ఎంత అవినీతులు చేసి మా గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే చూస్తే కొత్త వీధి రోడ్డు మీ అందరికీ తెలుసు, నర్సీపట్నంలో వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొత్త వీధి మీదుగా పెద్దబొడ్డేపల్లికి 3 కోట్ల రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో శాంక్షన్ చేశాడు. పెద్ద దిమ్మ కూడా పెట్టాడు. ఆ దిమ్మ ఉంది కానీ రోడ్డు లేదు అక్కడ. 3 కోట్ల రూపాయలు జేబులు వేసుకున్నాడు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పటికే 70% అక్కడ బ్రహ్మాండంగా చేస్తాం, బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్లుగా అక్కడ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా 3 కోట్ల రూపాయలు కూడా జేబులు వేసుకున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఇంకా మెయిన్ రోడ్ గురించి తెలిసి మీ అందరూ కూడా ఈయన అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకి కూడా మెయిన్ రోడ్ వేస్తానని 120 అంటే మరి అందరూ కూడా పాపం వ్యాపారస్తులు అందరూ కూడా సంచులు పట్టుకుని బ్యాగులు పెట్టుకుని నైట్కి వెళ్ళి ఇచ్చుకొని వచ్చే పరిస్థితి. అంటే ప్రతి 6 నెలలకి కూడా ఇంటికి వెళ్ళి ప్రతి 6 నెలలకి కూడా 120 అడుగులు అంటే వాళ్ళు భయపడేవారు. కానీ మేమేం చేసాం, అందరినీ ఒప్పించి మరి 100 అడుగుల తర్వాత మరి కొంతమంది వచ్చి 90 అడుగులు అంటే 90 అడుగులు చేసి ఈ రోజు కొంతవరకు చేస్తుంటే ఈ రోజు వాళ్ళ చేత కోర్టులో వేయించి అడ్డుకున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మీకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వంలో ట్యాంక్ బండ్ అనేది పంచాయతీ మన అక్కడ ఏదైతే పెద్ద చెరువు ఉందో దానంతా కూడా ట్యాంక్ బండ్ చేస్తాను అని చెప్పి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. పెద్ద దిమ్మ కూడా కట్టాడు. దిమ్మ ఉంది కానీ అక్కడ ఏం లేదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఎన్ని కూడా దేశ నాయకుల విగ్రహాలు పెడతాం, ఇక్కడేమో వాళ్ళ అబ్బాయి చెప్తాడు ఇక్కడేమో ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఒకటి వస్తుందంట ఇక్కడ పెడతామని చెప్పి చాలా కబుర్లు చెప్పారు. అప్పట్లో
6 కోట్ల రూపాయలు తినేసాడు, జైలు వేసుకున్నాడు. కానీ అక్కడ దేశ నాయకుల విగ్రహాలు లేవు, ఆఫ్రికన్ ఎలిఫెంట్ కూడా లేదు. ఎందుకురా బాబు ఆఫ్రికన్ ఎలిఫెంట్ లేదని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పెద్ద అబ్బాయి మరుగుజ్జేవాడు ఎక్కడ ఆఫ్రికా వెళ్ళి బుక్ చేశాడంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్ ని. 10 సంవత్సరాలు అయింది, ఇంక ఎలిఫెంట్ రాలేదు. మరి నడుచుకుంటూ వస్తున్నారు లేదు అంటే ఈ విధంగా గ్రాఫిక్ చేసి ప్రజలను మభ్యపెట్టి మరి 6 కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగ ఈ అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయి అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే 6లో ఫారెస్ట్ గురించి మీ అందరూ తెలుసు. ఇది సుమారుగా 3.5 కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు కావాలి. ఆయన మంత్రిగా పోటీ చేశాడు, ఫారెస్ట్ మీద చేశాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు, ఆర్ఎండ్బి చేశాడు. అంటే మంత్రి తెలుసుకుంటే తేలింది లేదు. అయినప్పుడు కూడా 3.5 కిలోమీటర్లు తేలని పరిస్థితి. చేతగాక చేతులు ఎత్తేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 3.5 కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు తెచ్చాం. మేము అవుతుంది కొంతవరకు అవుతుంది అంటే ఫారెస్ట్ అనుమతులు కూడా తేలని మరి చవట దద్దమ్మాయి అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే వాళ్ళ అబ్బాయి గురించి మీ అందరూ తెలుసు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పెట్రోల్ ధర. చాలాసార్లు చెప్పాను, సంవత్సరానికి ఒకసారి వస్తాడు పెట్రోల్ ధర, తుపాకీ పట్టుకొని చెక్క తుపాకీ కట్టుకొని నాన్ స్టాప్ మాట్లాడతాడు. ఆ విధంగా ఈ మరుగుజ్జోడు కూడా వచ్చి ఈ రోజు చాలా మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క ఈయనకి ఎంత నోటు దొరదంటే అయ్యన్న పాత్రుడి కంటే 100 రెట్లు ఎక్కువ నోటు దొరద. అది ఒకటి చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలియనివాడు ఎవడో లేడు. ఎంతో మంది అభిమానులు, కోట్లాది మంది సినిమా పరంగా అభిమానులు. కేవలం ఒక మరి సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాలు, అన్ని రంగాల వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానించే వ్యక్తులు. అలాంటి వ్యక్తినే 2009లో ఈ ఏదైతే నోటు దొరద మరుగుజ్జోడు ఏమన్నా తెలుసా, ప్రజారాజ్యం పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఎదవ పేలపని పేలిన వ్యక్తి ఈ మరుగుజ్జు అయ్యన్న పాత్రుడి కొడుకు. అంటే ఈ విధంగా నోటు దొరద ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మరి చంద్రబాబు తెలిపిస్తుంది. మరొక 40 రోజుల్లో ఈ అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు మరుగుజ్జోడు కూడా ఇద్దరు కూడా అల్లిపొడి నుంచి వచ్చారు. అక్కడికి మళ్ళీ పెట్టే బేట సర్దుకొని వెళ్ళడం ఖాయం చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలి, ఈ రోజు మొన్న కూడా చెప్పాం ఈ ఎంపీ సీటు గురించి. ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి. 2014లోనే మాకు సీటు వస్తుందని చెప్పేవాడు వాళ్ళ అబ్బాయి. 2019లో కూడా వస్తుందని చెప్పాడు, అది రాలే. ఇప్పుడు 2024 కూడా రాలేదు. ఈటర్ బాబు మేము అనుకున్నాం పెద్ద వీరుడు సూర్యుడు కదా అయ్యన్న పాత్రుడు, ఎవడన్నా ఎదిరించగలడు కదా. పాపం 5 సంవత్సరాల నుంచి మా పార్టీని మమ్మల్ని తిడుతున్నాడు, కేవలం వాళ్ళ అబ్బాయి సీట్ ఇప్పించడు అని చెప్పి సీట్ వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఈ రోజు కూడా సీట్ ఇవ్వలేదు. అంటే దానికి కారణం అడిగాం మేము, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అడిగాం. ఏంటండి 3 సంవత్సరాలు 3 దఫాలుగా రాలేదు, ఈ దఫానే వస్తుంది అనుకున్నాం. ఎందుకు రాలేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పింది ఏంటి తెలుసా, మాకు చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ పెట్టాడంటే సర్వే, ఎవరైతే మరుగుజ్జోడు అయ్యన్న పాత్రుడి కొడుకు మరుగుజ్జోడు మీద సర్వే పెడితే సర్వేలో తేలింది ఏంటి తెలుసా చంద్రబాబుకి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా ఈడంత పెద్ద పోరంబోకి ఎవడో లేడని చెప్పి మన రిపోర్టులు వచ్చిందంటే అందుకని వీడికి ఇవ్వలేదన్న సంగతి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు అయ్యన్న పాత్రుడు చెప్తున్నాడు ఇదే చివరి అవకాశం నాకు 60 సంవత్సరాలు వచ్చింది అంటాడు. ఎవడమ్మన్నాడు బాబు నువ్వు 2014లో ఇదే అన్నావు, 2019లో ఇదే చివరి అవకాశం అన్నావు, ఇప్పుడు 2024 కూడా అంటున్నావు. నేను ఎవడో చేయమన్నాడు, ఖాళీ కూర్చోవచ్చు కదా, నువ్వు ఎవరికి ఇవ్వచ్చు కదా. అంటే ఏదో విధంగా స్వానుభూతి పొందాలి జనాల దగ్గర. 60 సంవత్సరాలు వచ్చింది నాకు టికెట్ కావాలని చెప్పి స్వానుభూతి ఓట్లేస్తారు అనుకుంటాం. ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ ఇస్తున్నాం. ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ గారికి ఓటేస్తారు, ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మెడికల్ కాలేజ్ మీకు చెప్పాలి, తెలియదే ఉంది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారవుతుంది. వచ్చే ఏడాది కూడా అక్కడ తయారవుతే సుమారుగా 630 పడగలతో అక్కడ జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎట్టి బస్సులు కూడా మీ ద్వారా ఈ నియోజకవర్గందరూ కూడా ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ గారు చెప్పింది ఒకటి చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నన్ను ఆదరించండి, నాకు ఓటేయండి అని చెప్తున్నారు. దయచేసి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే కనుక రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్.